జీవితమైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా మనం ఒక ట్రెండ్లో పరిగెడతా ఉన్నప్పుడు కుటుంబం ఇదంతా పట్టించుకోవాల్సిన బాధ్యత ఇంట్లో లేడీస్ది. వాళ్ళు పిల్లలు దారి తప్పుతున్నారన్నప్పుడు తండ్రికి చెప్తే తండ్రి వెంటనే రియాక్ట్ కావాలి. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. ఆ తల్లి సంరక్షణకి ఫెయిల్ అయ్యిందా ఎక్కడన్నది అతని విజువలైజేషన్ చూస్తే కంట్రోల్ లేడని తెలుస్తోంది బిహేవియర్ పరంగా. ఇకపోతే ఈ నేరం చేశాడా లేదన్నది మనం ధృవీకరించలేం. కానీ ఫోక్సో కేసు అంటే ఆషామాషి కాదు. అంటే అవతల నుంచి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో అవి చూస్తా ఉంటే ఒక రకంగా నేరం చేశారనేదే ప్రజలు ఒప్పుకునేలాగా బేసిక్ నేరం చేసినట్టుగా లేదు. ఆ వీడియోలు చూస్తుంటే ఇద్దరు ఎంజాయ్ చేశారు. అమ్మాయి చిన్న వయసు కాబట్టి మెయిన్ అది కేసు అది అక్కడ చూశాక జనాలకు అర్థమైంది. మామూలుగా అయితే కనుక రేప్ అంటే 2 సంవత్సరాలు రేప్ ఎవడు చేస్తాడండి బేసిక్ గా. రేప్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ తప్పించి రేప్ అనేది 2 సంవత్సరాలు. యాజ్ ఫర్ ఫోక్సో యాక్ట్ అయితే కనుక లైంగికంగా కలిసి ఉంటే కనుక కేసే. అయితే దీంట్లో ఒక క్లియర్ కట్ రూల్ ఉంది. అమ్మాయి కాలేజీ స్కూల్ సర్టిఫికెట్లు కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా నాట్ వ్యాలిడ్. ఫోరెన్సిక్ రిపోర్ట్ లెక్క. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కనుక అమ్మాయి 19 ఏళ్ల లోపు 18 ఏళ్ల లోపు అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. అమ్మాయి ఇష్టపడ్డా సరే రేపు పొద్దు లేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని ఇతను అన్నా సరే శిక్షార్హుడు. అలా కాకుండా 18 ఏళ్ళు కాదని ఫోరెన్సిక్లో తేలింది అనుకోండి ఖచ్చితంగా అప్పుడు ఫోక్సో కేసు ఉండదు, చీటింగ్ కేసు పెట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఎంజాయ్ చేశారు, అది క్లియర్ కనబడుతుంది. తల్లి పెట్టే కేసు అప్పుడు వ్యాలిడ్ కాదు. అమ్మాయి పెడితే చీటింగ్ కేసు అవుతుంది, అది కూడా వ్యాలిడ్ కాదు. ఎందుకని అది చూస్తే బిహేవియర్ పరంగా చూస్తే హై ప్రొఫైల్ ఫ్యామిలీస్లో ఉండే ఎంజాయ్మెంట్ కనబడుతుంది. కానీ తండ్రి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు.